హలో ఫ్రెండ్స్, ఏంటి మీ ఇంట్లో కూడా పిల్లలు అన్నం తినకుండా మారం చేస్తూ ఉంటారా? అది ప్రతి ఇంట్లో పేరెంట్స్ ఫేస్ చేసే పెద్ద టాస్క్ అండి. దానికోసం అయితే నేను మా ఇంట్లో పిల్లలకైతే అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చాలా హెల్దీ, మనకు పప్పుల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో అందరికీ తెలుసు. చాలా మంచిది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అసలు తినడం కాదండి, ప్లేట్ మొత్తం ఖాళీ చేసి మీ చేతిలో పెట్టేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకు పెద్ద పెద్ద ముద్దలు కలిపి నోట్లో పెట్టి తిను తిను అంటే తినరండి. ఇలా ఓసారి మనం కూడా ట్రై చేయాలి. చేస్తేనే పిల్లలు కాస్త ఇష్టంగా తింటూ ఉంటారు. మనము వాళ్ళకు పెట్టే ఫుడ్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల పిల్లలు కాస్త ఇష్టంగా ఒక 2 ముద్దలు ఎక్కువే తింటారు. దానికోసం ఇక్కడ నేనైతే కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి నానబెట్టి ఒక 1 అవర్ నానబెట్టి 4 విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను. తర్వాత కాస్త ఉప్పు, పసుపు వేసి బాగా మెదిపి రెడీగా తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. పిల్లల ఇష్టాలను తెలుసుకోవడమే తల్లిదండ్రులుగా మన కర్తవ్యం అనైతే నేనైతే చెప్పేస్తానండి. వాళ్ళు ఇష్టపడకుండా ఏదో ఒకటి చేసి పెట్టి తినలేదు తినలేదు అంటే ఎలా తింటారు చెప్పండి? పైగా వాళ్ళకు కోల్డ్, కఫ్ ఉన్నప్పుడు మనము కర్రీస్ పెడితే వాళ్ళు అసలు మింగలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు మీరు కామెంట్ సెక్షన్లో చెప్తారు చూడండి, మా పిల్లలు చాలా హ్యాపీగా తిన్నారని. అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోండి. కొద్దిగా ఒక 2 వెల్లుల్లిని దంచి వేయండి. అలాగే ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని అయితే వేసుకున్నాను. తర్వాత చింతపండును కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకోవాలి. మీ పిల్లల్లో సర్ది దగ్గు ఉంటే కొద్దిగా ధనియాలు, జీలకర్ర, అలాగే కొన్ని మిరియాలు, సొంటి కూడా కొద్దిగా అన్నీ కూడా కొద్దిగా వేసి ఈ చారులో వేస్తే వాళ్ళకు టేస్ట్ అనేది కాస్త ఘాటుగా చాలా బాగుంటుంది. అలాగే ఒక పించ్ అంతా మనము ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల చారు అనేది టేస్టీగా ఉంటుంది. ఇంగువ వేయడం వల్ల డైజెషన్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే బాగా మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టి మరిగిస్తే మనకు టేస్ట్ అనేది బాగోదండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే చారు అంతా బాగా మరిగే విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, ఈ టైంలోనే కాస్త టేస్ట్ చేసి చూడండి. సాల్ట్ కనుక పడితే ఈ టైంలో మనం యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనము ఇలా మరుగుతున్నప్పుడు ఒక 5 నిమిషాల పాటు అలాగే మరగనిస్తూ ఉండండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వెదర్ ఇలా ఉన్నప్పుడు పిల్లలకి ఓసారి ఇలా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. నేనైతే మా పిల్లలకు అలా చేస్తాను కాబట్టే ఈ రెసిపీని మీ ముందుకైతే తీసుకొచ్చాను. దీన్ని మా ఇంట్లో అయితే నీళ్ళ చారు, చప్పడపప్పు అంటాము. మీ సైడ్ ఎలా అంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా వేడి అన్నంలో కాస్త అన్నాన్ని బాగా మెదిపి కొద్దిగా నెయ్యి వేసి చప్పడపప్పు వేసుకొని వేడి చారు పోసుకొని తింటే ఆ టేస్టే వేరండి. చెప్తున్నాను కదా, ఒక్క ముద్ద తినేవాళ్ళు పూర్తి అన్నాన్ని తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి మీ పిల్లలు తిన్నారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేదైనా రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అవుతుంది, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఒక్క లైక్ మాత్రం చేయండి. మరొక మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.